చింతామణి నాటకం రాశారు కదా, చింతామణి చివరిలో భక్తురాలుగా మారింది కదా. అలా భక్తురాలుగా మారిన వేశ్య కుటుంబంలో పుట్టిన స్త్రీని మీరు పెళ్లి చేసుకుంటారంటే తక్షణం చేసుకుంటా అని ఆయన మాట ఇచ్చిన ఏడాదిలో ఒక వేశ్య కుటుంబంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. ఆ రోజుల్లో 1920, ఇప్పుడు కాదండి, 100 ఏళ్ల క్రితం సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేశ్య కులంలో పుట్టిన ఒక అమ్మాయిని చేసుకోవడం అంటే ఇంతకంటే విప్లవం వేరే ఉండదండి అసలు. అక్కడ ఎంతమందిని నేను అన్నమాట కట్టు నేను చేసుకుంటా, నాకు మనుషుల మీద నమ్మకం ఉంది, వారి మీద ముద్రలేకండి, నాకు నమ్మకం, నేను చేసుకుంటా.